కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? ఠాగూర్, వివేకానంద అమూల్య ఉపదేశం. ఆధ్యాత్మికవేత్తల మాటల్లో ఆత్మజ్ఞానం అనేది మనిషికి అత్యంత మహోన్నతమైన జ్ఞానం. ఇది పాఠశాలల్లో నేర్పించలేరు, గ్రంథాల ద్వారా తెలుసుకోలేరు, గురువుల బోధన ద్వారానూ పూర్తిగా పొందలేం. కాని ఇది మనిషి మనస్సు పరిపక్వత, పరిశుద్ధత, ఆత్మాన్వేషణ, ఆత్మావలోకనం ద్వారా సులభంగా సిద్ధిస్తుంది. ఇది వ్యక్తిగత ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. దీని సాధనను ఆత్మశోధన అంటారు. ఆత్మాన్వేషణ చేయాలంటే మనస్సు స్వచ్ఛంగా, సరళంగా ఉండాలి. సత్యాన్వేషణ, సదసద్వివేచనలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మనస్సు పరిపక్వత సాధిస్తే మనిషికి మహద్భుతమైన రహస్యాలు కూడా అర్థమవుతాయి. కాని పరిపక్వత స్థాయిని నిర్ధారించడం సాధారణ ప్రజలకు సాధ్యం కాదు. రబీంద్రనాథ్ ఠాగూర్ కష్టసుఖాలను సమానంగా తట్టుకునే శక్తిని నాకివ్వు భగవంతుడా అని గీతాంజలిలో చెప్పారు. చాలామంది దీనిని వినగానే కష్టాలు రావద్దని అడగొచ్చు కదా అని అనుకుంటారు. కాని ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే జీవితంలోని కష్టసుఖాలు తాత్కాలికమైనవని, అవి వచ్చి పోతూ ఉంటాయని తెలుసుకుంటాడు. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనడం నిజమైన మానవత్వం. జీవితంలో సంతోషం, బాధలన్నీ క్షణికమైనవి. వాటిని తట్టుకునే సహనమే మనిషిని గొప్పవాడిగా మారుస్తుంది. స్వామి వివేకానంద తన ప్రసంగాల్లో నేను చేసిన తప్పుల వల్లనే గొప్ప పాఠాలు నేర్చుకున్నాను అన్నారు. తెలివైనవారు తమ తప్పులను గుర్తించి వాటి నుంచి బుద్ధిని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఓ పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. దీన్నే ఆత్మాన్వేషణ అంటారు. మనిషిలో ఒక విమర్శకుణ్ణి పెంచుకోవాలి. మన ఆలోచనలు, చర్యలు, మాటలు అన్నీ ఆ విమర్శకుని ముందుంచి పరీక్షించుకోవాలి. నిజమైన విశ్లేషణ అనంతరం తీసుకున్న నిర్ణయాలు మన జీవితానికి మార్గదర్శకంగా మారతాయి. మన తప్పులను మనమే గుర్తించి వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగితే అదే నిజమైన ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేది బయటి ప్రపంచంలో కాకుండా మన అంతరంగంలో లభించేది. అది స్వీయ పరిశీలన, స్వీయ విమర్శ, మనస్సు నిర్మలత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. తప్పులను గుర్తించి వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, కష్టసుఖాలను సమానంగా ఎదుర్కొంటూ, సద్వివేకంతో జీవించడం నిజమైన ఆత్మజ్ఞానం. ఈ మార్గాన్ని అనుసరించినవారే నిజమైన మహోన్నతమైన వ్యక్తులుగా నిలుస్తారు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.